మన జిల్లా జడ్జి గారైన సునీతా మేడం గారికి, మరి అదనపు జడ్జి గారైన పద్మావతి మేడం గారికి, మరి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన పోలీస్ శాఖ తరఫున అడిషనల్ డీసీపీ జయరామ్ గారికి, మరి వేదిక మీద ఉన్న రెడ్ క్రాస్ చైర్మన్ అంజనేయులు గారికి, మరి మేఘనా డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, మరి ఇతర పోలీస్ సిబ్బందికి, మరి పార్టిసిపేట్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, దయచేసి మీ అందరికీ బోర్ కొట్టించే విషయం ఇక్కడ ఎవరేం చెప్పట్లేరు. అందరూ అర్థం చేసుకొని నేను చెప్పిన దాంట్లో ఒక 10% అన్న మీరు పాటిస్తే అందరికీ మంచిది. ప్లస్ మీ తల్లిదండ్రులకు గొప్ప ఎసెట్ అవుతారనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి మేడం గారు ఎంతో బాధతో లేచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి డాక్టర్ గారు చక్కటి విషయాలు చెప్పారు. యాక్సిడెంట్ కాగానే ఏం చేయాలి, తర్వాత యాక్సిడెంట్ కాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలనేది పోలీస్ శాఖ వారు ఒక వీడియో ప్లే చేయడం జరిగింది. మరి వాళ్ళ నేషనల్ స్టాటిస్టిక్స్, స్టేట్వి, మరి మన జిల్లావి కూడా చెప్పడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. ముఖ్యంగా నా తరఫున చెప్పాల్సింది రెండు విషయాలు. ప్రత్యేకంగా మీ గురించే ఈ అవగాహన సదస్సు ఎందుకు పెట్టారనేది మీకు తెలిస్తే సంతోషం. బిట్వీన్ 18 to 35-40 years ఏజ్లోనే మనకు చట్టం గురించి చెప్తే అవగాహన ఉండదు, వినరు, పాటించరు. ప్లస్ ఆ పాటించనందుకు జరిగే పర్యవసానాలు మనకు తీరా మన చేయి దాటిపోయిన తర్వాత పాటిస్తామన్నా కానీ అవకాశం ఉండదు. అందుకని దయచేసి మీరందరూ ట్రాఫిక్ పోలీస్ కానీ చట్టాలు కానీ చెప్పే వ్యవహారము మొట్టమొదటగా 2 వీలర్ డ్రైవ్ చేస్తే హెల్మెట్ పెట్టుకోవడము, 4 వీలర్ డ్రైవ్ చేస్తే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడకుండా ఉండటము, మరి ఇంకా డ్రైవ్ చేసేటప్పుడు ఇతర ప్రికాషన్స్ చాలా చెప్పడం జరిగింది. ఇవన్నీ పాటించినాక 1-2% మన చేతిలో లేని వ్యవహారం జరుగుతుంది. దానికి గాడ్ విల్ టేక్ కేర్. కానీ మన చేతులారా మనం చేసుకొని తర్వాత మీరు ఒక 40-50 years లైఫ్ ఒకే క్షణంలో కోల్పోతున్నారనేది ఆవేదనతో మేమందరం చెప్పడం జరుగుతున్నాం. మరి రకరకాల ఫ్యామిలీస్ నుంచి మన పిల్లలు స్కూల్కి కానీ కాలేజీకి కానీ లేకపోతే యూనివర్సిటీకి కానీ రావటం జరుగుతుంది. అందులో బీదవారు ఉంటారు, డబ్బున్న వారు ఉంటారు, ఎన్నో రకాల మనుషులు ఉంటారు. కానీ మన తల్లిదండ్రులు ఎంతో ఆశతోని మిమ్మల్ని చదివించాలి, ప్లస్ ఒక ప్రయోజకంగా చేయాలనే ఉద్దేశంతో మీ మీద పెట్టుకున్న ఆశలు, కళలు అన్నీ యాక్సిడెంట్తో ఒకే క్షణంలో ఆవిరైపోతున్నాయి. మరి దానికి గాను దయచేసి మీరందరూ చట్టాలు పాటించండి, ప్లస్ పెద్దవాళ్ళు చెప్పేవి జాగ్రత్తగా వినండి. ఇప్పుడున్న యూత్లో హెల్మెట్ పెట్టుకోకుండా ఎదురుగా పోలీసు వాళ్ళు ఉంటే 3 కిలోమీటర్లైనా సందులమైన తిరిగి వచ్చి ఆ ఇంటికి వస్తాం. అంటే 3 కిలోమీటర్లు పోయినా పర్వాలేదు, కానీ పోలీసులకు దొరకద్దు. అంటే ఇంట్లో ఉన్న హెల్మెట్ ఎత్తి పెట్టుకునేటందుకు చేత అవ్వదు. మరి అది స్వతహాగా వస్తున్నారా ఇప్పుడున్న జనరేషన్లో, లేకపోతే ఇంటెన్షనల్గా చేస్తున్నారా అనేది వీ డోంట్ నో. ట్రిపుల్ రైడింగ్ ఎవరైనా మాలాంటి వాళ్ళు వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్, అంటే మేము ఫలానా పోస్ట్ అని చెప్పకుండా రోడ్డు మీద ఆపి బాబు ఇది తప్పు అని చెప్తే వ్యంగ్యంగా మాట్లాడటం, నీకు ఇబ్బంది ఏందని మాట్లాడటం, నీకు అవసరం లేదని మాట్లాడటం, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇవన్నీ వదిలేసి మీరు అట్లీస్ట్ మీ తరఫున ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి చెప్తే
ఆ 10 మంది పోయి 100 మంది చెప్పడం జరుగుతుంది. ఇది దయచేసి ఇది పాటించండి. ప్లస్ రూల్స్లో కూడా ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పకుండా అప్లై చేయాలి, తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మనకు కలిగి ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అనేది ఇంత క్రితము వీడియోలో చూసినాము. ప్లస్ పోలీసు వారు చెప్పారు. ప్లస్ మన గంగాధర్ కూడా పాట రూపకంలో చక్కటి అవగాహన వచ్చేటట్టు చెప్పడం జరిగింది. ప్లస్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో మీ కుటుంబాలలో అందరూ అమెరికా కానీ ఇంకా ఇతర డెవలప్డ్ కంట్రీస్ పోయి ఉంటారు. అక్కడ ఏ విధంగా ఉంటుందని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 2 వీలర్ నడపాలంటే ఒక 10 to 12 కండిషన్స్ ఉంటాయి. ఆ 10 to 12 కండిషన్స్ పాటిస్తేనే 2 వీలర్ నడపాలి. 4 వీలర్ ఒక వెహికల్ మధ్యన నియర్లీ 100 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. 100 మీటర్స్ గ్యాప్ కంటే తక్కువ ఉంటే ఇమీడియట్గా మనకు సీసీ కెమెరాలో కేసు బుక్ అవ్వడం జరుగుతుంది. అఫ్కోర్స్ మన దగ్గర ఉన్న పాపులేషన్కు మన దగ్గర ఉన్న వెహికల్ డెన్సిటీకి అది పాటించడం సాధ్యమో అసాధ్యమో నాకు తెలియదు, కానీ అట్లీస్ట్ ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకొని ముందుకు పోతారని తెలియజేస్తూ, మరి దయచేసి ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు ఒకరినొకరు మాట్లాడకుండా ఇప్పుడు వక్తలు చెప్పే మీ అన్ని విషయాలు మీరు వినండి. విని అవి జాగ్రత్తగా ఆచరిస్తారని నేను కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.